దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్యా డైమండ్స్ నుండి. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఆంగ్ల తెలుగు నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు దివ్యా డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్యా డైమండ్స్ ఖాతాదారులందరికీ. ఇకపోతే జాతక ఫలితాలు ఏంటంటే, ఉగాది సందర్భంగా ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకు ప్రతి రాశి వారికి అండ్ 4 పారామీటర్స్ ముఖ్యమైన ప్రధాన అంశాలు ఏంటంటే, ఆదాయం, ఖర్చు అండ్ రాజపూజ్యము, అవమానం. ఇది ముఖ్యంగా మనం చూసుకుంటాం ఉగాది రోజు. అండ్ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2 పాళ్ళు ఉంది, వ్యయం 14 పాళ్ళు ఉంది, రాజపూజ్యం 5 పాళ్ళు ఉంది, అవమానం 2 పాళ్ళు ఉంది. ఇక్కడ రాజపూజ్యము, అవమానము, ఇది అవమానం తక్కువ పాళ్ళే ఉంది, రాజపూజ్యం ఎక్కువ ఉంది కాబట్టి 5 పాళ్ళు ఉంది కాబట్టి ఈ పారామీటర్ పర్వాలేదు. ఇకపోతే ఇన్కమ్ మాత్రము తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది ఎవరికి, వృశ్చిక రాశి వారికి. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, దీన్ని సంవత్సరం పొడుగున ప్లానప్ చేసుకోవాలి. ఇది ఓవరాల్గా తీసిన డేటా. ఇప్పుడు దీలా ఉన్నప్పుడు మనం ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇన్కమ్ తక్కువ ఉంది అండ్ ఖర్చులు ఎక్కువనాయి. వీలైనంత వరకు ఖర్చులను చాలా ప్రణాళిక చేసుకోవాలి, ఖర్చులను తగ్గించుకోవాలి, ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి జాతకం ఇండికేట్ చేస్తుంది. మనం నిజంగా జాతకం ఇలా ఉంది అని తెలిసిన తర్వాత మనం దానికి అనుకూలంగా మనం ఒకవేళ కష్టపడి మనం ప్రయత్నం చేసినాం అనుకోని ఏకాగ్రతతోని మార్చుకునే అవకాశం ఉంది. కర్మ ఫలితాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. నిజంగా అందుకే ఈ జీవితం వచ్చింది. ఇప్పుడు జీవితం మనకు ఎందుకు ఇవ్వబడుతుందంటే, మనకు నిజంగా మన పాస్ట్ జన్మ ప్రకారం మనకు ఒక అకౌంటబిలిటీ ప్రకారం మనకు ఒక జీవితం వస్తుంది. ఈ జీవితంలో మనకు పాస్ట్ జన్మ ప్రకారమే ఉంటుంది. మనకు ఎప్పుడు రావాల్సిన కష్టాలు వస్తాయి అండ్ సుఖాలు రావాల్సిన సుఖాలు వస్తాయి. అండ్ కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అధిగమించాలి, సుఖాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇదే ఇక్కడ మనం చాలా కాన్షియస్గా మనకు ఉన్న తెలివి ప్రకారం చేసుకోవాల్సిన విషయాలు. దీనికి తోడు జాతకం ఏం చెప్తుంది అన్నది ఒక గైడ్ లాగా తీసుకోవాలి, ఒక మాన్యువల్ లాగా తీసుకొని మన జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టే జ్యోతిష్ శాస్త్రం మనకు మానవాళికి లభించింది. ఇది అందరూ చాలామంది కొందరు ఎట్లా అనుకుంటారంటే, ఈ జాతకంలో ఎట్లుంటే అట్లా జరుగుతుంది అనుకుంటారు. నిజంగా ఇప్పుడు అలా ఆలోచించడానికి వీలే లేదండి. జాతకంలో ఎలా ఉన్నా మనం కర్మ ఈజ్ బలీయం. మనము కర్మ చాలా బలీయం అవుతుంది. మనం మార్చుకునే శక్తి మన కర్మకు ఉంది, జాతకం ఎలా ఉన్నా. సో మనము మార్చుకునే శక్తి ఉంది కాబట్టి కర్మ బలీయం అవుతుంది. కాబట్టి మనము దాన్ని పద్ధతి ప్రకారం ఏది ఎలా చేసుకోవాలి, శాస్త్రానికి అనుకూలంగా, దైవానికి అనుకూలంగా ఏ పూజలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ దానాలు ఎప్పుడు చేసుకోవాలి, నిజంగా కర్మ ఫలితాలు ఏదైనా ఉంటే ఎలా పొడగొట్టుకోవాలి, స్పిరిచువల్ పద్ధతుల్లో ఎలా పొడగొట్టుకోవాలి. సో ఇలాంటివి ఎన్నో జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయండి. అందుకే చెప్తారు, జ్యోతిష్ శాస్త్రంలో కంప్లీట్ రెమెడీసే ఉన్నాయి తెలుసా అండి. రత్నం పెట్టుకోవడము, పూజలు చేయడము, జపాలు, తపాలు, తర్వాత దానాలు. ఈ 4 పారామీటర్స్తోనే జీవితాన్ని మార్చుకునే శక్తి ఈ రెమెడీస్, ఈ 4 రెమెడీస్తోనే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉంది రత్నధారణ. ఎందుకంటే రత్నం ఇవన్నీ మంత్రాల గురించి తెలియకపోయినా, పూజ జపాల గురించి మనకు చేసే అవకాశాలు లేకపోయినా, మనం ఒక మంచి జాతి రత్నాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రత్నం అనేది సైంటిఫిక్గా యాక్షన్ జరుగుతూనే ఉంటుంది. మన బాడీలో రేస్ పడుతున్న కొద్దీ మన ఆలోచన విధానమే మారిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? జాతి రత్నాలైనప్పుడు, ఒక ప్రభావితమైన రత్నాలైనప్పుడు. సో దివ్యా డైమండ్స్ అందరికీ అదే చెప్తున్నాను. లాస్ట్ రిసార్ట్గా ఈ రత్నధారణ ఉన్నది. చాలామంది తెలిసి తెలియక డూప్లికేట్ ఇవ్వడం వల్ల చాలామందికి కొందరు నమ్మలేకపోతున్నారు. బట్ నేను ఒక్కటి చెప్పగలుగుతాను, రత్నాలు ఎవరు క్రియేట్ చేసినవి కాదండి, శాస్త్రం కూడా ఎవరు సృష్టించింది కాదు. కాబట్టి మనం దీన్ని కరెక్ట్ పద్ధతిలో వాడుకోవాలి. కరెక్ట్ పద్ధతిలో వాడుకుంటే నిజంగా ఇది బెనిఫిట్ తప్ప 1% నష్టం ఉండదు. జ్యోతిష్ శాస్త్రం లాభమే ఉంటుంది. కాబట్టి ఇది మనం పట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు నేచర్లో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి కానీ, ఫైర్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మనం దాన్ని ఎలా వాడుకుంటే అలా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఫైర్ను మనం కాల్చుకోవడానికి పనికి వస్తుంది, మంచి ఒక వంటకం చేసుకోవడానికి పనికి వస్తుంది. అలాగే జాతకంలో మనము దీన్ని ఎలా వాడుకోవాలి, మనకు బెనిఫిట్కి ఎలా వాడుకోవాలి అనేది జ్యోతిష్యులు చెప్తారు, నిష్ణాతులైన జ్యోతిష్యులు చెప్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దివ్యా డైమండ్స్లో ఉన్నారు. ఎందుకంటే మేము ఒక రీసెర్చ్ ఆధారంగా, మనకు దేవుడు ఇచ్చిన వరం అండి, మనకు దీన్ని కరెక్ట్గా అందరూ వాడుకోవాలి. ఈ కమర్షియల్గా ఎవరు ఈ డూప్లికేట్, అసలు నిజంగా చెప్పాలంటే కమర్షియల్ ఎందుకు పుట్టుకొస్తున్నాడు తెలుసా అండి? ఈ డూప్లికేట్ రాళ్ళని అంటడం కోసమే. డూప్లికేట్ రాళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే టెక్నాలజీ పెరిగినందువల్ల. రత్నాలు అమూల్యమైనవి, విలువైనవి కాబట్టి డూప్లికేట్స్ వస్తున్నాయి. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఒకదానికి లింకప్ ఉంది. బట్ ఏదేమైనా నథింగ్ టు వరీ, భయపడాల్సింది ఏమీ లేదు. దివ్యా డైమండ్స్ ఇయర్
డూప్లికేట్ రత్నాలు నివారించడం కోసం కంకణం కట్టుకొని ఉన్నాం. చాలా వరకు మల్టిపుల్ వేస్లో మేము గివింగ్ ద నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. అండ్ నిజంగా మీరు ఎవరైతే ధరించి ఉన్నారో డూప్లికేట్ రాళ్ళు, అది కూడా మీరు ఒకసారి ఫ్రీగా కూడా జెమ్ టెస్టింగ్ చేసే చెప్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే పబ్లిక్ తెలియాలి ఎంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి, డూప్లికేట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అన్న విషయాలు తెలియాలి. ఇవన్నీ కొందరు టెస్టింగ్ కూడా ఒక ఫీ ఉంటుంది, ఎలాంటి ఫీజు లేకుండా మీరు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ మల్టిపుల్ వేస్లో వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అండి. అండ్ మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. నో హాలిడే, మాదాపూర్లో హాలిడే లేదు, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకే వివరాలు కావాలన్నా, జాతకరీత్యా కానీ అండ్ రత్నాల గురించి కానీ ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు.